కనికరించుటండి. గొప్ప దినను బట్టి సమయం బట్టి వందనములు స్తోత్రం ప్రభువా. నిన్నటి వరకు మీరు కాపుదల భద్రపరిచి మా జీవితంలో ఇంకొక రోజును అనుగ్రహించారు. వందనములు. ఎంతో మంది రోజులకు నశించిపోతుండగా మీరు మమ్మల్ని అలాగ చేయకుండా మమ్మల్ని ఇప్పటికే సజీవులకు ఉంచి ఉన్నారు. స్తోత్రాలు నా తండ్రి ప్రభువా. ఈరోజు మేము నా తండ్రి పాటల భాగం ముగించుకొని వాక్య భాగంలోనికి వచ్చి ఉన్నాం. మీరు మా కొరకు సిద్ధపరిచినటువంటి ఆహారమును మేము భుజించే కృపను మాకు అనుగ్రహించండి నా తండ్రి ప్రభా. ఈ రోజునైనా మా యొక్క ఆలోచనలు మా స్వాధీనంలో పెట్టుకొని మీరు మాకు ఏం తెలియజేయాలని ఆశపడతా ఉన్నారో వాటిని మేము తండ్రి ప్రభా జ్ఞానంతో తండ్రి ప్రభా వాటన్నిటిని విని గైకొని నా తండ్రి నీ చిత్తానుసారంగా మా జీవితాలు మార్చుకునే ఆలోచనలు మాకు అనుగ్రహించమని ఏ శ్రమ పెట్టాడు వేడు కొంచెం ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఓకే, ఈరోజు అంశమును మనం ఒకసారి చూస్తే, ఈరోజు అంశము యేసు మన హృదయములను తెరవుట. యేసు మన హృదయములను తెరచుట. ఈ అంశము కానీ ఈ పదాలు కానీ మనము ఎక్కడ ఫస్ట్ చూడొచ్చు అనేటువంటిది ఒకసారి బైబిల్ గ్రంథంలో చూద్దాం. లూకాసు వార్త 24వ అధ్యాయము, లూకాసు వార్త 24వ అధ్యాయము 45వ వచనం. లూకాసు వార్త 24వ అధ్యాయము 45వ వచనం చూద్దాం. లూకాసు వార్త 25వ అధ్యాయము 45వ వచనం. అప్పుడు వారు లేఖనములు గ్రహించినట్లుగా ఆయన వారి మనస్సులు తెరచి. చాలు. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు ఎవరి మనసు తెరిచారు అని అంటే శిష్యుల మనసు తెరిచారట. వారు లేఖనాలు గ్రహించేటట్లుగా వారి మనసును తెరిచాను. ఈ వాక్యము చాలా లోతుగా వెళ్ళి ఆలోచన చేస్తే అసలు ఏంటి, ఇప్పుడు ఎగ్జాంపుల్గా మన మనస్సును దేవుడు తెరవాలా, మనంతటికి మనము గ్రహించలేమా, మనంతటికి మనము దేవుని వాక్యములు గ్రహించి నడవలేమా, దేవుడే తెరవాలా, దేవుడే హృదయాన్ని తెరిచేటట్లయితే మరి అట్లాంటి మొద్దుబారిన హృదయాన్ని దేవుడు ఎందుకు ఇచ్చాడు అంతేనా? ఇప్పుడు ఎగ్జాంపుల్గా కళ్ళు, గుడ్డివారిని దేవుడు బాగు చేశాడు. గుడ్డివాడిగా ఎందుకు పుట్టించాలి, నువ్వు వచ్చి మరలా ఎందుకు బాగు చేయాలి తెలుసా? ఎందుకు దేవుడు గుడ్డివాడిగా పుట్టించాడు? మళ్ళీ వచ్చి ఆయన పరలోకం నుండి భూలోకానికి వచ్చి మనిషి కుమారుడిగా పుట్టి మళ్ళీ వాళ్ళ దగ్గరికి వచ్చి వాళ్ళకు ఉన్నటువంటి అనారోగ్యాలని బాగు చేయటం ఎందుకు, అసలు అనారోగ్యంగా పుట్టించడం ఎందుకు అని శిష్యులే అడుగుతారు. ఏంటయ్యా వీళ్ళు గుడ్డితనంగా పుట్టడానికి కారణం తిని చేసిన పాపమా, వీళ్ళ తల్లిదండ్రులు చేసిన పాపమా, ఎవరి పాపము అనంటే ఎవరి పాపము కాదు, వీరు ఎందుకు ఇలా పుట్టారు అనంటే నా మహిమ వీళ్ళ ద్వారా బయటపడాలి కాబట్టి వీరు గుడ్డివారిగా, వీరు ఏదో ఒక అవయవం లేని వారిగానో ఏదో ఒక రోగం బారిన పడిన వారిగానో పుట్టారు. అయితే ఇప్పుడు దేవుడు శిష్యుల హృదయాన్ని తెరుస్తున్నాడు. తెరిచేటట్లయితే అంత మందంగా అంత రాతిగా మొద్దుబారిన దానిలాగా హృదయాన్ని దేవుడు ఎందుకు చేశాడు అనంటే దేవుడు చెయ్యలేదు. దేవుడు ప్రతి దాన్ని శ్రేష్టంగా చేశాడు. దాన్ని అలా మనం మలుచుకున్నాం. మొద్దుబారిన దానిలాగా రాతి దానిలాగా మన హృదయాన్ని మనం మలుచుకున్నాం. అయితే ఇక్కడ దేవుడు మనకేం తెలియజేస్తున్నాడు? ఫస్ట్ అసలు శిష్యుల గురించి ఆలోచిద్దాం. శిష్యులు 3.5 సంవత్సరాలు యేసుక్రీస్తు ప్రభువారి వెంట తిరిగారు. యేసుక్రీస్తు ప్రభువారి వెంట తిరుగుతూ ఆయన చేసే అద్భుత కార్యాలన్నీ కళ్ళారా చూశారు. పేతురు గారు అంటారు, మేము కళ్ళారా చూసిన వాటిని విన్న వాటిని చెప్పకుండా ఉండలేము అని అంటారు. సో అదే విధంగా వీరు ప్రతిదీ కళ్ళారా చూశారు.
గురుడి వారి కళ్ళు రావటం కానీ, కుష్టి వ్యాధి గలవాడు వెంటనే మారిపోవటం కానీ, ఇన్ని చూసినటువంటి మనుషులు వారి హృదయం ఇంకా ఎందుకు తెరవబడలేదు? దేవుడు వారిని 12 మందిని చక్కగా వెనకబెట్టుకొని వారందరికీ నేర్పిస్తున్నాడు. ఈ విధంగా బోధించాలి, ఈ విధంగా మాట్లాడాలి, ఈ విధంగా స్వస్థతనివ్వాలి, ఈ విధంగా చెయ్యాలి అని చెప్పి జీవవాక్యము నడవటము వాళ్ళు చూశారు. చూద్దామా ఆ వాక్యము? యోహాను సువార్త 1 యోహాను చూద్దాం ఒకసారి. యోహాను 1:1 యోహాన్ గారు రాసిన మొదటి పత్రిక చివర్లో ప్రకటన గ్రంథంలో ఉంటది. 1 యోహాను 1వ అధ్యాయము 1వ వచనం. జీవవాక్యమును గూర్చినది ఆది నుండి ఏది ఉండెనో, మేమేది వింటిమో, కన్నులారా ఏది చూచితిమో, ఏది నిదానించి కనుగొంటిమో, మా చేతులు దేనిని తాకి చూచెనో అది మీకు తెలియజేయుచున్నాను. యోహాను భక్తుడు, శిష్యుడు రాస్తున్నాడు. ఏమని? మేము కళ్ళారా జీవవాక్యాన్ని చూసాము, నడవటం చూసాము, నుంచోవటం చూసాము, మాట్లాడటం చూసాము, ఆహారం తినటం చూసాము. ఆఖరికి ఆ జీవవాక్యాన్ని వీళ్ళు ఏం చేశారు? ముట్టుకున్నారు కూడా, తాకారు కూడా. అయినా సరే వీరి హృదయాలు తెరవబడలేదంట. ఎందుకని? ఇన్ని చేసినా కానీ మరలా యేసుక్రీస్తు ప్రభువు వీరి హృదయాన్ని తెరిచెను. అప్పుడు వారు దేవుడు చెప్పేటువంటి మాటలు వారు గ్రహించారు. ఎగ్జాంపుల్గా చాలా ఉన్నాయి వారికి అర్థం కాని విషయాలు. ఏవి అనంటే, దేవాలయము ఇది 3 రోజుల్లో మరలా తిరిగి కట్టబడుద్ది అని అంటాడు దేవుడు. 3 రోజుల్లో ఎంత పెద్ద దేవాలయం ఎలా కడతారు అని అనుకుంటారు వాళ్ళు. కానీ దేవుడు చెప్పిందేమో తన శరీరాన్ని గురించి. సో ఇలా శిష్యులకి ఏ విషయాలు దేవుడు చెప్పాలి అనే ఆసక్తితో ఉన్నా సరే వారు వాటిని గ్రహించలేకపోతున్నారు. ఇప్పుడు ఎవరిది లోపమై ఉండొచ్చు అనంటే శిష్యులది లోపం. కాబట్టి శిష్యులకి ఎంత ఇప్పుడు ఎగ్జాంపుల్గా మీకు బాగా అర్థమయ్యేటట్టుగా నేను చెప్తా. ఇప్పుడు ఒక పిల్లాడు ఉన్నాడు, పాకే పిల్లాడు, వాడు బాగా దేకుతాడు, దేకే వయసు వచ్చింది. వాడి ముందు చక్కగా మీరు ఒక బొమ్మను వేశారు. వాడు ఏం చేస్తున్నాడు? సగం దూరం దేకుతున్నాడు, ఇంకా ఆగిపోతున్నాడు, ఆ బొమ్మ దగ్గరికి రావట్లా, డైవర్ట్ అయిపోతున్నాడు ఇంకొక దానికి. సరే నువ్వేం చేసావు? ఇంకో వస్తువు మీదకి వెళ్ళకూడదని చెప్పి మళ్ళీ ఆ బొమ్మ తీసుకొచ్చి ముందు పెట్టావు. ఇట్లా కాదని చెప్పి మరలా పక్కకు తిరిగాడు పిల్లాడు. అప్పుడు నువ్వేం చేస్తావు? ఆ బొమ్మను తీసుకొని చేతిలో పెడతావు. అప్పుడు ఏం చేస్తాడు? ఏదో కొత్త రకంగా ఉన్నట్టుంది కానీ అప్పుడు ఆ బొమ్మ మీద దృష్టి పెడతాడు. అంతేనా మనం చేసేది? ఒక పిల్లాడిని దృష్టి మళ్లించటానికి. సో యేసుక్రీస్తు ప్రభు వారు తాను చూపించే సూచక క్రియల్లో కానీ, బోధించే బోధనల్లో కానీ ప్రతిసారి వారికి ఒక వాక్యాన్ని ఒక అవగాహనగా చూపిస్తూ ఉంటే శిష్యులకు అర్థం కావట్లేదు. దెయ్యం పట్టినటువంటి ఒక స్త్రీ వచ్చి, అయ్యా మా యొక్క కుమారుడిని దెయ్యం వదిలించలేకపోయారు మీ శిష్యులు అని అంటారు. అప్పుడు మీకు ఇది కూడా చేత కావట్లేదా అని అంటారు యేసుక్రీస్తు ప్రభు వారు. పెద్ద తుఫాన్ని, గాలిని చూసి శిష్యులు భయపడితే మీరు ఇంకా ఎందుకు ఇంత భక్తిహీనతగా ఉన్నారు అని చెప్పి యేసుక్రీస్తు ప్రభు వారు అంటారు. కాబట్టి దేవుడు తెలియజేసేటువంటిది ఏంటంటే శిష్యుల హృదయాలు చక్కగా రాయిలాగా పెట్టేసుకున్నారు. వాళ్ళు అర్థం కాకుండా రాయిలాగా మార్చేసుకున్నారు. సో దేవుడు ఆ రాతి హృదయాలతోనే ఈరోజు మాట్లాడుతున్నాడు. ఏమన్నా తెలుసా? ఆ మాట చూద్దాం. ఇర్మియా గ్రంథము 23వ అధ్యాయము 29వ వచనం. ఇర్మియా 23:29. రాతి గల హృదయం గలవారితో దేవుడు మాట్లాడే మాట. ఇర్మియా గ్రంథము 23వ అధ్యాయము 29వ వచనం. నా మాట అగ్ని వంటిది కాదా, బండను బ్రద్దలు చేయు సుత్తి వంటిది కాదా? మన మినిస్ట్రీ లోగోనే అది. నా మాట అగ్ని వంటిది కాదా, బండను బద్దలు కొట్టు సుత్తి వంటిది కాదా? అంటే దేవుని మాట బండను బద్దలు కొట్టే సుత్తి వంటిదైతే మరి శిష్యులకి ఎందుకు తగలలేదు ఆ సుత్తి? దేవుని మాట ఒక
పాపాన్ని దహించేసేది అగ్ని లాంటిది అయితే మరి శిష్యులను ఎందుకు దహించలేకపోయింది వారిలో ఉన్న అవివేకాన్ని అని అంటే, శిష్యులు గ్రహించటంలో లోపించారు. శిష్యులకి ఏం అర్థం కావట్లా, శిష్యులకేమి ఆలోచన శక్తిని వారు ప్రయోగించట్లా. ఇప్పుడు మనం ఎగ్జాంపుల్గా ఒక విషయం ఉంది, ఇప్పుడు ఎగ్జాంపుల్గా మనకు ప్రతి విషయము తొందరగా అర్థమైపోదు. కొన్ని రోజులకి, కొన్ని సంవత్సరాలకి, లేదా కొన్ని గంటలకి, కొన్ని నిమిషాలకు అర్థమవుతుంది. ఆ విషయాన్ని ఎంతమంది అర్థం చేయాలని చూసినా కానీ అర్థం కాదు. అదొక సర్టెన్ టైం వస్తే అప్పుడు అర్థమవుతుంది. అదే ఇప్పుడు ఆ విషయాన్ని నీవు పదే పదే దాని గురించి ఆలోచిస్తూ పదే పదే ఆ విషయం ఏంటి, అసలు ఎందుకు వచ్చింది అనేటువంటిది నువ్వు ప్రాకులాడి ఆ విషయాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తే అది దేవునికి చాలా ఇష్టపూర్వకమైనది. అయితే శిష్యులు చేసేటువంటి పని ఏంటి అని అంటే, వారు విన్న ప్రతి వాటిని పక్కన తోసేస్తున్నారు, వారు చూసిన ప్రతి వాటిని పక్కన తోసేస్తా ఉన్నారు. మరి ఎప్పుడు వారికి అంత భక్తి వచ్చింది, ఎప్పుడు హృదయంలోకి తీసుకున్నారు, ఎప్పుడు వారు గ్రహించారు అని అంటే, యేసుక్రీస్తు ప్రభువారు పట్టబడి శిలువ మరణానికి అప్పగించినప్పుడు వారికి అర్థమైంది, ఇతనే లోక రక్షకుడు, ఈయన్ని మనము తక్కువ అంటే అంత గ్రహించలేకపోయాము, ఈయన చెప్పే మాటలు కూడా మనం గ్రహించలేకపోయాము అని చెప్పి అప్పుడు అర్థమైంది. సో ఈ రాత్రి కాలంన దేవుడు మనకు కూడా తెలియజేసేది ఏంటి అని అంటే, దేవుడు కొన్ని విషయాలను మన కళ్ళ దగ్గర చూపిస్తా ఉన్నాడు. మనం వాటిని గ్రహించలేకపోతున్నాం, మనం వాటిని గుర్తుపట్టలేకపోతున్నాం. కొంతమందికి చూసారా, కొన్ని వస్తువులు కనిపిస్తాయి, కొన్ని వస్తువులు కనిపించవు. ఇప్పుడు ఎగ్జాంపుల్గా ఇన్ని ఉన్నాయి, వీటిని నేనేదో చిన్న వస్తువు చెప్తాను, దాన్ని మీరేం చేస్తారు, వెతుకుతారు. కానీ నేనేం చేశాను, ఆల్రెడీ ప్రతిదాన్ని అబ్జర్వ్ చేశాను. సో మీరు అబ్జర్వ్ చేయలేదు కాబట్టి ప్రతిదాన్ని వెతుకుతారు, ఏ వస్తువు ఎక్కడుంది, ఏ వస్తువు ఎక్కడుంది అని అంటే, యేసుక్రీస్తు ప్రభువారు మనకి ఏం తెలియజేస్తున్నారు అని అంటే, మీరు ఆల్రెడీ పాపంలో మునిగి తేలుతా ఉన్నారు, పాపము అనేటువంటి బురదలో కూరుకుపోయి ఉన్నారు. కాబట్టి మీరు చేయాల్సింది ఏంటి అని అంటే, నా యొక్క వాక్యము మీ మార్గమునకు త్రోవై ఉన్నది, నా వాక్యము మీకు జీవాన్ని ఇస్తుంది, నా వాక్యము మీకు దాహాన్ని తీరుస్తుంది, నా వాక్యము మిమ్మల్ని పరలోకానికి చేరుస్తుంది. ఇప్పుడు ఒక వ్యక్తి అన్నాడట, ఒక పాస్టర్ గారు అన్నారట, దేవుని వాక్యము మన పాదములకు దీపమై ఉన్నది అని అంటే, ఓ ఎంత పెద్ద దీపమై ఉంటుందో ఏంటో అని చెప్పి ఆలోచించుకుంటా ఉన్నాడంట. అప్పుడు ఆ పాస్టర్ గారు దాన్ని వివరించి చెప్పారంట. ఇప్పుడు దీపము ఎట్లా ఉపయోగపడిద్ది మనకు, ఎగ్జాంపుల్గా ఇంట్లో అయితే మధ్యలో పెడతాం, అదే దారిలో అయితే దారిలో ఎందుకు ఉపయోగిస్తాము దీపాన్ని, కనపడటానికి. ఏ విధంగా కనిపించాలి, స్టాండర్డ్గా కనిపించాలా, మూవబుల్గా ఉండాలా, అంటే కదిలే విధంగా ఉండాలా, లేకపోతే నుంచునే విధంగా ఒక చోట కూర్చుంటే చాలా, దారిలో నడిచేటప్పుడు కనిపించాలి. అంటే నీ పాదం ముందుకేస్తే ఆ దీపం వెలుగు ఇంకొంచెం ముందుకు పడిద్ది, ఇంకో అడుగేస్తే ఇంకొంచెం ముందు. అంతేగాని మనం కూర్చున్న ప్లేస్లోనే కూర్చుంటే ఆ దీపము ఆ వెలుగు అంతే ఉండదు. అంతే ఉండకుండా ఏమైంది, గాలికి వచ్చి ఆరిపోయింది. మనం ఏం చేయాలి, ఆ వెలుగు మనం నడిచే ప్రతి దారిలో ఉంటుంది. సో నువ్వేం చేయాలి అని అంటే, ఆ వెలుగులో నువ్వు తేటగా చూడాలి ప్రతి వస్తువుని. సో దేవుడు ఈ విధంగా వెలుగునిస్తున్నాడు. సో మనకు అర్థమైంది ఏంటి అని అంటే, మనం జస్ట్ ఇట్లా నుంచొని వెలుగుని చూస్తున్నాం అంతే. అంటే ఎగ్జాంపుల్గా ఇలా నుంచొని వెలుగు చేసేది ఎప్పుడు అని అంటే, ఆదివారము, ఇలా అప్పుడు శనివారము, ఇంకా ఏదైనా మీటింగ్స్, ఎవరైనా ఫంక్షన్లు పెట్టుకున్నప్పుడు ప్రేయర్లు, అప్పుడే మనం వెలుగుని చూస్తున్నాం. అంటే మన జీవితంలో చూడట్లేదు, మన జీవితంలో నడుస్తూ ఉన్నాం కదా రోజు. మరి ఆ జీవితంలో నడిచే క్రమంలో దేవుని వెలుగును మనం పట్టుకోవట్లేదు, దేవుని వెలుగును మనం పక్కన పెట్టేస్తున్నాం. ఎప్పుడు కావాలి మనకి, ఓన్లీ ఆదివారాలు పెట్టికే ఆ వెలుగుని తెచ్చుకుంటున్నాం, మిగతా రోజులన్నీ వదిలేసి పక్కన పెట్టేస్తున్నాం ఆ వెలుగుని. కానీ దేవుని వెలుగు అందుకు కాదు. ఎందుకు అనంటే, మన పాపపు జీవితంలో ముందడుగు వేసేటప్పుడల్లా మన మార్గము తేటగా కనిపించడానికి, మనం ముళ్ళల్లోకి వెళ్తున్నామా, తుప్పల్లోకి వెళ్తున్నామా, బురదలోకి వెళ్తున్నామా, ఊబిలోకి వెళ్తున్నామా, నీళ్ళల్లోకి వెళ్తున్నామా అని తెలియటానికి ఆ వెలుగు మనకు సహాయకరంగా ఉంటుంది. కాబట్టి ఈ వెలుగు మన జీవితాల్లో ఉంటుంది, ఎప్పటికీ ఉంటుంది. కానీ దీన్ని కొనసాగించటం అనేదే ప్రశ్న, దీన్ని కంటిన్యూ చేయటం అనేదే ప్రశ్న. దీపం ఉంది, కొన్ని
ఒక రోజు ఉండిద్దేమో, బహుశా నా చిన్నప్పుడు చూసాను. కిరోసిన్ పోసి వెలిగించేవారు. అది ఎంత క్వాంటిటీ ఉండిద్దో దాన్ని బట్టి వెలిగిద్ది. బహుశా సుమారు ఒక రోజు వేసుకోండి. తర్వాత మళ్ళీ నువ్వేం చేయాలా, దీపపు బుడ్డిలో మళ్ళీ కిరోసిన్ పొయ్యాలి. పొయ్యకుండా వెలిగిద్దా? వెలగదు. అంటే నీకు వెలుగు రావాలి అని అంటే నువ్వు ఖర్చు చేయాలి. దేనికి ఖర్చు చేయాలి? కిరోసిన్కి నువ్వు ఖర్చు చేయాలి. సో అదేవిధంగా దేవుని వెలుగు మనలో ఉండాలి అన్నా సరే మనం ఖర్చు పెట్టాలి. ఏంటా ఖర్చు అని అంటే మన జీవితం దేని మీద ఖర్చు పెట్టాలి? దేవుని మీద ఖర్చు పెట్టాలి. దేవుని ప్రార్థించే విషయంలో ఖర్చు పెట్టాలి. దేవుని ఆజ్ఞలు పాటించే విషయంలో ఖర్చు పెట్టాలి. ఇవన్నీ వినటానికి చాలా ఈజీగా ఉంటాయి, కానీ పాటించడానికి చాలా భయంకరంగా ఉంటాయి. ఇప్పుడు విన్నారు కదా, ఒకసారి ఆలోచించండి. తర్వాత ప్రార్థన అయ్యాక కూర్చొని ప్రశాంతంగా అసలు దేవుని ఆజ్ఞ అంటే ఏంటి? నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించు, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ శక్తితోనూ, నీ పూర్ణ బలముతోనూ దేవుణ్ణి ఆరాధించు. ఇయే మనకు ఇచ్చినటువంటి కొత్త ఆజ్ఞలు. ఇవి రెండే. కానీ ఇవి రెండు చేయటం అంటే మామూలు విషయం కాదు. ఈ రెండు ఈ ప్రపంచంలో ఏ మనుష్యుడు చెయ్యలేడు. ఇప్పటికీ పోరాడుతున్నాడు ఈ రెండు ఆజ్ఞలను ఫుల్ఫిల్ చేయటానికి, ఈ రెండు ఆజ్ఞల్ని కంప్లీట్ చేయటానికి. అందుకే భేదం ఏమీ లేదు. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమను కోల్పోతూ ఉన్నారు. కాబట్టి దేవుడి రాత్రి కాలమున మనకు తెలియజేసేది ఏంటి అని అంటే, మన హృదయాన్ని దేవుడి తెరిచేదాకా తెచ్చుకోకండి. దేవుడు వచ్చి మన జీవితాలు అద్భుతాలు చేసేదాకా తెచ్చుకోవద్దు. మనమే గ్రహింపగలిగి, మనమే మెలకువగలిగి ప్రతిదీ గ్రహించటానికి ముందడిగేద్దాం. ఇప్పుడు దేవుడు యేసుక్రీస్తు ప్రభు వారు శిష్యులకు ప్రతిదీ చూపిస్తున్నా సరే వాళ్ళు గ్రహించట్లేదు, వాళ్ళు మనసు పెట్టట్లేదు, కాన్సన్ట్రేషన్ పెట్టట్లేదు. ఇక చివరికి ఏం చేయాల్సి వచ్చింది? వీళ్ళు వినర్రా బాబు, వీళ్ళు కాన్సన్ట్రేషన్ చేయరని చెప్పి దేవుడే వారి మనస్సుని తెరిచాడు. అంత ఆ పరిస్థితి, ఆ దుర్నీతి ఏ మానవుడికి రాకూడదు. ఎందుకు అనంటే దేవుడు మనల్ని స్వేచ్ఛగా చేశాడు. మనం ప్రతిదీ ఆలోచించగలము, ప్రతిదీ చేయగలము, ప్రతిదీ చేసి చూపించగలము, ఏదైనా చేయగలం. మనం ఏదైనా చేయగలం దాంట్లో ఇది కూడా వచ్చింది. మనం ప్రతిదీ గ్రహించగలం, ప్రతిదీ అర్థం చేసుకోగలం, ప్రతి దాన్ని పాటించగలం. కాబట్టి శిష్యుల వలె వారి హృదయాలు దేవుడు తెరిచిన విధంగా కాకుండా మనము ముందే ప్రతి వాటిని గ్రహించి ఎరిగి ముందడుగు వెయ్యాలి అని చెప్పి దేవుడు ఈరోజు మనకి తెలియజేస్తా ఉన్నాడు. ఒక వాక్యం చూద్దాము. హెచ్కేలు గ్రంథము 36:26. హెచ్కేలు గ్రంథము 36:26. నూతన హృదయము నీకిచ్చెదను, నూతన స్వభావము నీకు కలుగజేసేదను, రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసపు గుండె మీకు ఇచ్చేదను. అంటే శిష్యులకి ఇప్పటిదాకా ఏ గుండె ఉంది? రాతి గుండె ఉంది. అప్పుడు దేవుని మాటలు వారికి సుత్తిలాగా ఉపయోగపడలేదు. సుత్తిలాగా ఉపయోగపడకుండా వారికి ఏదో ఒక రకంగా, అంటే ఏమంటారు, చాప కింద నీరులాగా ఉన్నారనమాట. వాళ్ళు ఎటు కదలకుండా ఒకే చోట చక్కగా. ఇక దేవుడు ఏం చేశాడు? ఇక వీళ్ళు వినర్రా, ఇక వీళ్ళు స్ప్రెడ్ అవ్వాలి, వీళ్ళకి అర్థం కావాలి అని చెప్పి ఈయన ఏం చేశాడు? చాపను బయటికి తీశాడు. చాప తీస్తే ఏమైద్ది చెప్పండి? ఇప్పుడు నీళ్లు ఉన్నాయి, ఎగ్జాంపుల్గా నీళ్ళ మీద చాప వేసాం, నీళ్ళు ఎక్కడికి వెళ్తాయి? తెలీదా? ఎప్పుడు చాప కింద నీళ్లు చూడలేదా? చాప మనం కూర్చుంటామే, చాప ఎక్కడికి వెళ్ళవు. చాప కింద నీళ్ళు అయితే అక్కడే ఉంటాయి. అదే ఆ చాప తీసేస్తే ఎటు స్ప్రెడ్ అవుతాయి. సో దేవుడు చేసింది ఏంటి? ఆ చాప తీసాడు. అంటే ఆ చాప తీయాలి అనేటువంటిది ఎవరు గ్రహించట్లేదు. సో దేవుడు ఏం చేస్తున్నాడు? ఇక వీళ్ళు వినర్రా, వీళ్ళకి అర్థం కాదురా అని చెప్పి దేవుడే వచ్చి కార్యాన్ని చేస్తున్నాడు. సో మనం ఆ విధంగా ఉండకుండా దేవుడే వచ్చి మనకు సహాయం చెయ్యాలి అనేది ఎవరు పెట్టుకోకూడదు. ఎందుకు అనంటే మనం అన్నీ చేయగలం, మనకన్నీ సాధ్యమే. దేవుని పోలికలో ఉన్నవారము మనకన్నీ సాధ్యం కాదా? ఇప్పుడు నేను అన్నాను, మా నాన్నకున్నటువంటి పోలికలు, మా నాన్నకున్నటువంటి తెలివితేటలు, అనుభవాలు నాకు రావా? రక్తం ద్వారా వస్తాయి. మరి దేవుని మనకెందుకు రావు? దేవుని ఎందుకు మనలో లేవు? మనలో బోల్డ్ ఉన్నాయి పాపం. మన పాపం ఎందుకు దేవునికి లేదు? దేవుడు అక్కడ పాపం చేశాడా?
చేయలేదు. మరి మనం ఎందుకు చేస్తున్నాం? దేవుడు చేసిన మంచి మనం ఎందుకు చేయట్లేదు? దేవుడు ఆలోచించే విధంగా మనం ఎందుకు ఆలోచించట్లేదు? దేవుడు చూపించినంత ప్రేమగా మనం ఎందుకు ప్రేమించట్లేదు అని అంటే మనం ఇష్టానుసారంగా ఆలోచిస్తున్నాము. ఆయన ఒక బౌండరీ పెట్టుకున్నాడు, ఒక హద్దు పెట్టుకున్నాడు దేవుడు, నేను ఇలాగే ఉండాలి, ఇదే కరెక్ట్ అని. కానీ మనము మనకిష్టం వచ్చినట్టుగా ఆలోచిస్తున్నాం, మనకిష్టం వచ్చినట్టుగా బతుకుతున్నాం, మనకిష్టం వచ్చినట్టుగా జీవిస్తున్నాం. కాబట్టి మనం ఇలా ఉన్నాం, దేవుడు అలా ఉన్నాడు. కానీ అయినప్పటికీ మనందరము దేవుని బిడ్డలమే, దేవుని పోలికలో ఉన్నవారమే. దేవుడు కోపంలో నువ్వు నాకొద్దు, నువ్వు నా బిడ్డవు కాదు అనేసినా సరే మరలా మీరు ప్రార్థన చేస్తూ మోకరించి ఏడిస్తే దేవుని హృదయం కరిగిపోయిద్దట. ఇజ్రాయేలు చేసిన పని అదే. దేవుడు దేవా మమ్మల్ని ఐగుప్తు దేశం నుండి విడిపించయ్యా అన్నారు, విడిపించాడు. చక్కగా దారి వెంట నడుచుకుంటా వెళ్తున్నారు. అడవిలో వెళ్తాను మాకు బాగా ఆకలేస్తుంది, అదే మేము అక్కడైతే దుంపలు చికెన్ మటన్ అవన్నీ తినేవాళ్ళము, నువ్వు అనవసరంగా మమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చామని గొనకటం స్టార్ట్ చేసి దేవుడు కోపం వచ్చింది. అయినా సరే పిల్లలు ఆకలితో బాధపడుతున్నారని చెప్పి దేవుడు మన్నాని కురిపించాడు. అలా ప్రతి చోట విసిగిస్తూనే ఉన్నారు. దేవుడు వారికి అప్పుడప్పుడు శిక్ష విధించాడు, ఎప్పుడు కాదు. ఇక దేవుడు బాగా కోపం వచ్చింది, వీళ్ళు ఇట్లా మరీ చిన్నపిల్లలాగా బిహేవ్ చేస్తూ ఎంత విసిగిస్తున్నారు, నేను ఇంత అద్భుత కార్యాలు చేస్తున్నా సరే వీళ్ళందరినీ చంపేస్తాను అనగానే మోషే గారు వచ్చి అడ్డుపడతారు. అయ్యా వద్దయ్యా, నువ్వు అరణ్యానికి తీసుకొచ్చి జనాన్ని మొత్తాన్ని చంపేశావా అన్న పేరు వచ్చిద్దయ్యా. తర్వాత జనరేషన్ ఈ మాట అంటది, వీరి మీద మాత్రం చెయ్యొద్దయ్యా, నేను మాట్లాడతాను వాళ్ళతో అని చెప్పి ఆయన అడ్డుపడ్డాడు. ఆయన అడ్డుపడటం మూలంగానే ఇప్పటికీ ఇజ్రాయేల్ ఉంది, లేకపోతే అప్పుడే అరణ్యంలో అందరు సమాధులు అయిపోయాయి అప్పుడే. కాబట్టి దేవుడు మనకు తెలియజేసేది, దేవుడు మనకు నూతన హృదయాన్ని ఇస్తాడు. ఇక్కడ నుండి ఇప్పుడు మనం పుట్టాము, మనం పుట్టుగా ఏ విధంగా ఉన్నా సరే, మనం ఏ సందర్భాల్లో పుట్టినా, ఏ వాతావరణంలో పుట్టినా, ఎలా పుట్టినా సరే దేవుడు ఒక ఛాన్స్ ఇచ్చాడు మనకి. ఏంటా ఛాన్స్? బాప్తిస్మం అనే ఛాన్స్ ఇచ్చాడు. ఈ ఛాన్స్లో మనకేమిస్తాడు? మనకి రాతి గుండెని తీసివేసి మాంసపు గుండెని ఇస్తాడు, మంచి మనసుని నీకు ఇస్తాను అని అంటున్నాడు దేవుడు. వాటిని తీసుకోగలుగుతున్నామా? వాటిని మనం గ్రహించగలుగుతున్నామా? అవి మనకు కావాలా వద్దా? అవి ఉంటేనే దేవుని మాటలు పాటిస్తాం మనం, అవి ఉంటేనే దేవుడు చెప్పింది వింటాం మనం, అవి ఉంటేనే దేవుడు అంటే ఏంటో తెలుస్తుంది. దేవుడు అంటే ఏంటో తెలిస్తేనే, దేవుడు చెప్పింది చేస్తేనే ఎక్కడికి వెళ్తాం? పరలోకానికి వెళ్తాం. లేకపోతే అందరం కలిసి నరకానికే వెళ్తాం. కాబట్టి దేవుడు ప్రతి ఒక్కరికి తెలియజేసేది ఏంటి అని అంటే, బాప్తిస్మం తీసుకోండి, బాప్తిస్మం తీసుకోవాలి, నూతనమైన మనసు తీసుకోవాలి, నూతనమైనటువంటి మాంసపు గుండెను తీసుకోవాలి, నూతనమైన వారిగా ఇక్కడ నుండి దేవుడు ప్రతిదీ చెప్పే ప్రతిదీ గ్రహించాలి. ఇది పాపము, ఇది చెడు, ఇది మంచి అనేటువంటిది మనం గ్రహించాలి. ఆ జ్ఞానం మనకు రావాలి అని అంటే దేవుడు మాత్రమే ఇవ్వగలడు. అయితే ప్రకటన గ్రంథం చూద్దాం ఒకసారి. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 17-18. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 17-18 వచనాలు. 17 ప్రకటన 3:17. నీవు దౌర్భాగ్యుడవు, దిక్కుమాలిన వాడవు, దరిద్రుడును, గ్రుడ్డివాడువును, దిగంబరుడువై ఉన్నావని ఎరుగక, నేను ధనవంతుడను, ధనవృద్ధి చేసి ఉన్నాను, నాకేమీ కొదవలేదని చెప్పుకొనుచున్నావు. నీవు ధనవృద్ధి చేసుకొనున్నట్లు అగ్నిలో పూటము వేయబడిన బంగారమును నీ దశముల సిగ్గు కనబడినట్లు ధరించుకొనుటకు తెల్లని వస్త్రములను నీకు దృష్టి కలుగునట్లు నీ కన్నులకు కాటుకను నా యొద్ద కొనుక్కోమని నీకు బుద్ధి చెప్పుచున్నాను. ఈ యొక్క మాట చూసి, ఈ యొక్క మాట ఎవరికి తెలీదు ఇక్కడ కాటుక అనే పదం ఉంది అని చెప్పి. కాటుక పెట్టుకోవచ్చు అంటే పెట్టుకోకూడదు. ఎందుకు పెట్టుకోకూడదు అని అంటే, యెషయా గ్రంథంలో ఇజ్రాయేలీలు కాటుక కళ్ళు
కళ్ళకు కాటుకు పెట్టుకొని కాళ్ళకు గజ్జలు పెట్టుకొని కులుకుతూ నడుస్తూ ఉండేవారు వాళ్ళు. సో ఆ విధంగా ఉంటున్నారు కాబట్టి వారి నడుము విరగ్గొట్టి వాళ్ళ కాళ్ళు విరగ్గొట్టి వాళ్ళ కళ్ళకు గురుడితనం చేస్తాడు దేవుడు అని చెప్పి ఒక శాపవచనం టైప్లో ఉంది అక్కడంతా. సో ఆ విధంగా చూపించి క్రైస్తవులందరూ ఈ విధంగానే కళ్ళకు కాటుకు పెట్టుకోకూడదు, గజ్జలు వేసుకోకూడదు అని అంటారు. కానీ అది చెప్పింది మనకు కాదు, ఇజ్రాయేలీలకి. మరలా పెట్టుకోవచ్చా పెట్టుకోకూడదా అని అంటే నువ్వు దాన్ని ఒక ఏమంటారు, ఇప్పుడు ఎగ్జాంపుల్గా గోరింటాకు ఉంది. గోరింటాకు దేనికి పెట్టుకుంటాం చెప్పండి? దేనికి పెట్టుకుంటాం? అలంకరణకు పెట్టుకుంటాం. ప్రతి ఒక్కరు అదే అనుకుంటున్నారు. కానీ దానివల్ల ఉపయోగం ఏంటి? సైన్స్ ప్రకారంగా వేడి పోయిద్ది, ఒంట్లో ఉన్న వేడంతా పోయిద్ది గోరింటాకు పెట్టుకుంటే. కానీ అది ఎవరు ఆలోచించరు. ఎందుకు? అలంకరణగానే చూస్తారు. ఎందుకు అనంటే ప్రతి ఒక్కరు అదే విధంగా పెట్టుకుంటున్నారు కాబట్టి. సో మనం దాన్ని ఒక ఉపయోగకరంగా పెట్టుకుంటే అలంకరణ బాగుంటుంది దేవుని దృష్టికి. కాదు అని చెప్పి ఎదుటి వారికి అలంకరణగా కనిపించేటట్లుగా పెట్టుకుంటే అప్పుడు మనకు అది శాపవచనంగా మారిద్ది. సో ఇక్కడ దేవుడు ఏమంటున్నాడు అని అంటే పైన కొన్ని మనలో ఉన్నటువంటి చెప్పి దౌర్భాగ్యులము, దుష్టులము, మీరు ఇలాంటి వారు అని చెప్పి దేవుడు, మీరు ఇలాంటి వారైనా సరే మీరేమనుకుంటున్నారు? నేను ధనవంతుడిని, నేను గొప్పవాడిని, నాకేమీ లేదు, నాకేం కొదువు లేదు అని అనుకుంటున్నారు మీరు. అయితే మీరు అలా కాదు, మీరు చాలా దౌర్భాగ్యులు, దుష్టులు. మీరు ఎవరిని? మనల్ని అంటుంది. ప్రపంచంలో ఉన్న ప్రతి మానవుడిని దేవుడు అంటున్నాడు దౌర్భాగ్యుడవు, దుష్టుడవు నీవు అని అంటున్నాడు దేవుడు. సో నీవు ఇలా ఉండకుండా ఉండాలి అని అంటే నేను నీకు ఒక రక్షణ ఇస్తున్నా. ఏంటి అని అంటే తెల్లటి వస్త్రాన్ని ఇస్తా. దాన్ని నువ్వేం చేయాలా? నెత్తి నుండి అరికాల దాకా తొడుక్కోవాలి. అంటే నీ దశముల్లో కనిపించకుండా, అంటే నీ అవయవాలు ఎదుటి వారికి కనిపించకుండా ఉండటానికి ఆ తెల్లటి వస్త్రాన్ని ధరించాలి. దశముల్లో అంటే ఇంకో చోట కూడా ఉంటుంది బైబిల్లో, ఈయన పేరు గుర్తు రావట్లేదు. నోవాహు గారు పడవ ప్రయాణం అయిపోయాక 40 రోజులు పూర్తయిపోయింది. చక్కగా వాళ్ళు 6 నెలలు దిగేసిన తర్వాత చక్కగా దేవుడు ఒక వాగ్దానం ఇస్తాడు. కానాను అనేటువంటి వారు అనే దేశం మీలో నుండి వచ్చింది. ఆ కానాను దేశంలో ఇజ్రాయేలుని స్థిరం చేస్తాను అని దేవుడు వాగ్దానం ఇస్తే ఆ కానాను అనేటువంటి వ్యక్తి వారి కుమారుల్లో ఉంటారు. షేము, హాము, యాపేతు. వారి కుమారుల్లో ఒక కుమారుడు కానాను అవుతాడు. అయితే వీళ్ళల్లో ఒక వ్యక్తి చక్కగా వీరు నలుగురు అందరూ కలిసి చక్కగా మందు తాగి, ద్రాక్షారసం తాగి రోజు రాత్రి అంతా హ్యాపీగా పండుగ చేసుకొని పడుకున్నారు. ఈ నోవాహు గారేమో తన ఒంటి మీద ఉన్నటువంటి శరీరం మీద బట్టలు పక్కకు జరిగాయి. అక్కడ వ్రాయబడుతుంది దిశముల్ల కనబడటం మూలంగా అతని కుమారుడు చూసి వెక్కిరించి ఇంక తమ్ముడికి చెప్తాడు, పిలిచి చూడు 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 నాన్న చూడు ఎట్లా ఉన్నాడు అని చెప్పి. సో అది చెప్పగానే అతను వచ్చి నాన్న నీ గురించి అట్లా చెప్తున్నాడు పొద్దున్నే లేసి అని చెప్పి నాన్నకు చెప్తాడు. సాడీలు నా గురించి అట్లా చెప్తావా, వెక్కిరిస్తావా, వెటకారంగా చెప్తావా అని చెప్పి తనను శపిస్తాడు. ఫస్ట్ కానానికి రాకముందు నీ ప్రజలు ముందే ఇబ్బందులు కష్టాలు పడతా ఉంటారు అని చెప్పి కొన్ని శాపవచనాలు ఇస్తాడు. తప్పెవరిది అని అంటే తండ్రిదే. మరి అట్లా తాగి అట్లా పడే బదులు అట్లా ఉండే ఈ పాత నిబంధన కాలంలో అక్కడ కనిపిస్తుంది దిశముల్లా అని అంటే అవయవం, ప్రైవేట్ పార్ట్స్ కనిపించటం. సో ఇక్కడ కూడా చెప్తా ఉండేది ఏంటి అని అంటే నీ దిశముల్లా కనిపించకుండా ఉండటానికి తెల్లటి వస్త్రాలు నేను ఇస్తా, వాటిని నువ్వు వేసుకో. అంటే మనం ఇప్పుడు ఎలా ఉన్నాం? బట్టలు లేని వారిగా ఉన్నాం. మరి తెల్లటి వస్త్రం ఎప్పుడు ఇస్తాడు అని అంటే దేవుని రక్షణ ఎప్పుడైతే మన మీద, అంటే ఎగ్జాంపుల్గా క్లారిటీగా చెప్పాలంటే బాప్తిస్మం తీసుకుంటే మనకి దేవుడు తెల్లటి వస్త్రాలని ఇస్తాడు. మరి ఇంతకుముందు ఉంటుందా అంటే ఉండదు. ఈ తెల్లటి వస్త్రం ప్రతి ఒక్కరికి ఎవరు? ఓన్లీ ఒక రిజర్వ్డ్ పర్సన్స్కి. అది బాప్తిస్మం తీసుకున్నారు. అందుకే ఇజ్రాయేలీలు సున్నతి పొందాక కూడా పాపాలు చేస్తా దేవునికి వ్యతిరేకంగా ఉంటే దేవుడు అంటాడు మీరు మీ వస్త్రాలని ఎంత ఉతుకున్నా సరే, అంటే ఎంత ఉతికినా సరే మీ వస్త్రం మీద ఇంత మరక కనిపిస్తుంది నాకు అంటాడు దేవుడు. సో మనం బాప్తిస్మం తీసుకున్న వెంటనే దేవుడు మనకేమిస్తాడు?
తెల్లటి వస్త్రాన్ని ఇచ్చేస్తాడు. ఇక్కడ నుండి నువ్వు చేసే ప్రతి పాపము నీ వస్త్రం మీద ఏమవుతుంది, ఒక మరక అవుతుంది. అప్పుడు దేవుడు అంటాడు, అంత్యకాల దినమున నుంచోబెట్టి నీ వస్త్రాల మీద మరకలు ఉన్నాయి. మరకలు ఉన్న బట్టలు ఏమన్నా వేసుకుంటావు మనం, చూడటానికే చీదరగా ఉంటుంది. వెళ్ళి గబా గబా ఉతుకుతావు ఆ మరక పోయేదాకా. లేదు ఆ మరక పోకపోతే దాన్ని వేసుకో, ముట్టుకోం. కానీ యేసుక్రీస్తు ప్రభు వారు ఇచ్చేటువంటి వస్త్రం మీద ఆల్రెడీ ఎన్ని మరకలు పడ్డాయో బాప్తీసం తీసుకున్న వాళ్ళు. సో ఇవన్నీ బాప్తీసం తీసుకునేటప్పుడు చెప్పరు, మామూలుగా పై ఇంట్రడక్షన్ చెప్పి వదిలేస్తారు. కాబట్టి బాప్తిస్మం తీసుకున్నాక తీసుకోకముందు చాలా వ్యత్యాసాలు ఉంటాయి మనుషులు. ఈ మధ్య ఈజీగా చాలా తేలిగ్గా తీసేసుకుంటా ఉన్నారు బాప్తిసాలు. కాబట్టి దేవుడు ఇచ్చేటువంటి తెల్లటి వస్త్రము మనం ధరించుకోవాలి. మన దృష్టి బాగా కనిపించడానికి ఏం వాడాలంట చూద్దామా. 8వ వచనం లాస్ట్, నీకు దృష్టి కలుగునట్లు నీ కన్నులకు కాటుకను నా యొద్ద కొనుమని నీకు బుద్ధి చెప్పుచున్నాను. ఎవరి దగ్గర ఉంది కాటుక? ఏసే దగ్గర. అంటే ఏసే కాటుకలు అమ్ముకునేవాడా? అంతేగా. పాస్టర్ గారు ఈ వాక్యం చెప్పారట కాటుక గురించి. చెప్తే అయ్యా నాకు కూడా కాటుకి పిండి అయ్యా ఏసైని అడిగాను అంటుందంట వచ్చి. అమ్మా ఏసే కాటుకలు అమ్ముకునేవాడు కాదమ్మా. అసలు కాటుక అంటే ఏంటి? కాటుక దేనికి ఉపయోగిస్తాం? అసలు కాటుక ఎవరు సృష్టించారంటే, ఇన్వైట్ చేశారు అని అంటే ఐగుప్తీయులు, ఈజిప్ట్ వాళ్ళు. ఈజిప్టియన్స్ చాలా గొప్ప జ్ఞానం కలిగిన వాళ్ళు. వాళ్ళకి నీరు సమృద్ధి, వాళ్ళకి ఫుడ్ సమృద్ధి, వాళ్ళకి మంచి మంచి డాక్టర్స్ ఉన్నారు. వాళ్ళు గొప్పగా శరీరాలని ప్రిజర్వ్ చేయగలరు, దాచగలరు. చాలా గొప్ప జ్ఞానం కలిగిన వారు. మరి అందుకే వారిని దేవుడు ప్రతిసారి ఫరో మనసును మార్చడం, దేవుడు వారికి తెగులు రప్పించటము, మళ్ళీ వెళ్ళమంటాము, మళ్ళీ దేవుడు మనసు మార్చడం, ఇవంతా చేయటానికి కారణం వాళ్ళ గర్వాన్ని అణచడానికి దేవుడు చేసింది. సో ఐగుప్తీయులు కనిపెట్టినటువంటి కాటుక దేనికి ఉపయోగపడుతుంది అని అంటే, ఈ ఎండ నుండి కళ్ళు ప్రొటెక్షన్ చేసుకోవటానికి ఉపయోగించేవాళ్ళు. మనం అంటే ఇప్పుడు కొన్ని కెమికల్స్ వస్తున్నాయి, లేదు కొంతమంది అయితే నువ్వుల నూనెతో వాటితో క్రియేట్ చేసుకుంటా ఉన్నారు. అయితే ఫస్ట్ స్టార్ట్ చేసింది ఏంటనంటే బొగ్గుతో. బొగ్గును చక్కగా రుద్ది, చక్కగా నూనె, ఆవ నూనె ఏదో ఒక నూనెలో కలిపి అది పెట్టుకునేవాళ్ళు కాటుక. తర్వాత ఇంప్రూవ్ అయ్యారు, కాటుని ఇంప్రూవ్ చేసుకుంటూ. సో కాటుకు పెట్టుకోవడానికి కారణం కళ్ళు తేటగా కనిపించడానికి, కళ్ళను రక్షించడానికి. కానీ మిగతా వాళ్ళందరూ ఏమనుకుంటారు అని అంటే అదొక అలంకరణ అని చూస్తారు. కాబట్టి అలంకరణ కాదు కానీ కాటుక. కళ్ళు పెద్దవిగా కనిపిస్తాయి కాటుకు పెట్టుకుంటే. మా అమ్మ కూడా చిన్నప్పుడు పెట్టుకుని ఇచ్చేది కాదు, ఈ మధ్య పెట్టుకొని వస్తుంది. అసలు కాటుకంటే తిట్టేది నన్ను మా చెల్లిని, ఈ మధ్య పెట్టుకొని వస్తుంది. అంటే కళ్ళకి కాటుకు పెట్టుకోకూడదు అని బైబిల్లో చెప్పలే, పెట్టుకోమని చెప్పలే. అంటే ఆ సందర్భం ఎక్కడిగా ఇజ్రాయేలీల్ని హెచ్చరించిన సందర్భాన్ని ప్రతి ఒక్కరికి రుద్దేసేసరికి ప్రతి ఒక్కరు అదే ఒక అపోహలో ఉన్నారు. సో కాబట్టి కాటుక మన కళ్ళకు తేటగా ఉండటానికి, ఎదుటి వస్తువు క్లారిటీగా కనిపించడానికి, సన్ నుండి ప్రొటెక్షన్ చేయడానికి, ఏ మలినాలు కంటిలోకి వెళ్లకుండా ఉండటానికి కాటు ఉపయోగపడింది. సో దేవుడు కూడా కాటుకిస్తాడట. ఏంటా కాటుక అంటే దేవుని వాక్యాలు, దేవుని గురించి, దేవుని భక్తి, దేవుని యొక్క ఆజ్ఞలు మనకి తేటగా కనిపించడానికి దేవుడు కాటుకిస్తాడట. అంటే నువ్వు బాప్తిజం తీసుకుంటే నీకేమేమి ఇస్తాడు? పైన నుండి కింద దాకా. అంటే నీ అరికాలు కూడా కనిపించదు అనమాట. ఇక్కడ నుండి నీ అరికాలు కూడా కనిపించినటువంటి తెల్లటి వస్త్రం ఇస్తాడు. తర్వాత నీ కంటికి కాటుకనిస్తాడు. అది తేటగా ఉండి నీ కళ్ళు బాగా పెద్దవిగా అయ్యి నేను చెప్పే మాటలు నీకు బాగా కనిపిస్తాయి, అర్థమవుతాయి. కాబట్టి దేవుడు మనకు వీటిని ఇస్తాను అని అంటున్నాడు. అంటే వీటిని సహాయకరంగా మనకి ఇస్తాను అంటున్నాడు. కాబట్టి మనం ఏం చేయాలి అని అంటే ప్రార్థన చేయాలి. దేవునికి ప్రార్థన చేస్తూనే ఉండాలి. ప్రతి విషయాల్లో ప్రార్థన లేనిదే మనం ఏమీ చేయలేం. ప్రార్థన లేనిదే మనం ముందుకు వెళ్ళలేం. ప్రార్థన లేనిదే మనము ఒక్క అడుగు కూడా వేయలేం. సో ప్రార్థన అంటే అదేదో పెద్ద టాస్క్ అనుకుంటాం, కానీ అదేమి కాదు. ప్రార్థన అంటే దేవునితో మాట్లాడటమే. నుంచొని మాట్లాడు, కూర్చొని మాట్లాడు, పడుకొని మాట్లాడు, పరిగెడుతూ మాట్లాడు, నడుస్తూ మాట్లాడు, ఏ విధంగానూ మాట్లాడు. కళ్ళు మూసుకొని మాట్లాడు, కళ్ళు తెరిచి మాట్లాడు, స్నానం చేస్తూ మాట్లాడు, అన్నం ఏ విధంగానైనా మాట్లాడు.
కానీ నువ్వేం చేయాలా? దేవునితో మాట్లాడాలి, దేవునితో మాట్లాడుతూనే ఉండాలి. అప్పుడే నీకు ఏమన్నా కావాలంటే దేవుడు చేస్తాడు. లేదనంటే ఏమన్నా చేయగలమా? చేయలే. మనం ఇప్పుడు సపోజ్ ఎగ్జాంపుల్గా మన పక్కింటి వాళ్ళతో పొరిగింటి వాళ్ళతో మంచిగా ఉంటేనే తర్వాత మనకి ఏమైనా సహాయం కావాలంటే తోడుగా వస్తారు. లేదు ఎవరితో మాట్లాడుకుని ఇంట్లోనే అంటే వాళ్ళు వస్తారా? రారు. ఎందుకు? మనం మాట్లాడుతూ వాళ్ళతో కలిసి ఉండట్లేదు కాబట్టి, మింగిల్ అవ్వట్లేదు. సో దేవుడు కూడా అంటుంది ఏంటి? మీరు నా వైపు ఉంటే నేను మీ వైపు ఉంటా, మీరు నా వైపు లేకపోతే నేను మీ వైపు ఉండను. సింపుల్గా చెప్పేశాడు దేవుడు. కాబట్టి దేవుడు అనుగ్రహించినటువంటి ప్రతి ఒక్క కృపను మనం గ్రహించాలి, అనుభవించాలి. దేవుడే వచ్చి మన మనసు తెరిచేదాకా తెచ్చుకోకుండా మనమే గ్రహింపు కలిగి, మెలకువ కలిగి, దేవుని యొక్క మాటలు గ్రహించే వారంగా ముందడుగు వేయాలని చెప్పి ప్రతి ఒక్కరికి మనవి చేస్తూ, చిన్న మాటలు మన వినికిడిలో దేవుడు దీవించి ఆశీర్వదించి మన హృదయంలో దేవుడు భద్రపరచును గాక. ఆమేన్. అందరి తలలోంచి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. మరి కొంచెం సేపు అందరూ ఒకరి తర్వాత ఒకరు ప్రార్థన చేద్దాము. ఇచ్చినటువంటి గొప్ప దినం బట్టి సమయం బట్టి వందనములు స్తుతులు స్తోత్రం ప్రభువా. నిన్నటి వరకు మెరుగుల కాపుదల్లో భద్రపరిచి మా జీవితంలో ఇంకొక రోజును అనుగ్రహించారు. వందనములు. ఎంతో మంది రోజులకు నశించిపోతుండగా మీరు మమ్మల్ని అలాగ చేయకుండా మమ్మల్ని ఇప్పటికీ సజీవులకు ఉంచారు. వందనాలు స్తోత్రాలు నా తండ్రి ప్రభువా. ఈరోజు జరిగినటువంటి కార్యక్రమంలో ఆదురుని అంతవరకు అధ్యక్షత వహించారు, మీకు స్తోత్రాలు. పాటల విషయంలోను, వాక్య భాగంలోను, ప్రార్థన భాగంలోను మీరు తోడుగా ఉన్న విధానమును బట్టి మీకు స్తోత్రాలు. నా తండ్రి ప్రభు, మేము విన్నటువంటి వాక్య భాగం తండ్రి ప్రభా మా హృదయాల్లో భద్రపరచండి. విన్నటువంటి ప్రతి ఒక్కరి హృదయాల్లో భద్రపరచండి నా తండ్రి ప్రభా. నా ద్వారా మీరు మాట్లాడిన విధానం బట్టి మీకు వందనాలు తండ్రి. నా తండ్రి ప్రభా, మేము తెలుసుకున్నాం నా తండ్రి, మా హృదయాలు ఇంకనూ నా తండ్రి ప్రభు తెరవబడకుండా ఉంటలే నా తండ్రి ప్రభా. నీ యొక్క కృప నా తండ్రి ప్రభు మా మీద మెండుగా అనుగ్రహించండి నా తండ్రి ప్రభు. మా హృదయాలు ప్రతి ఒక్కరి హృదయాలు తెరవండి నా తండ్రి. మీరు చెప్పేటువంటి ప్రతి ఒక్క మాటలు వినుటకు నా తండ్రి అందరి చెవులు మా చెవులు నా తండ్రి మందముగా కాకుండా నా తండ్రి తేటగా తండ్రి ప్రభు మా యొక్క చెవులను తీయండి. మీరు చూపించే క్రియలు తండ్రి ప్రభు తేటగా మా కనులకు కనిపించే విధంగా చేయండి నా తండ్రి ప్రభు. మా మనసు గ్రహించే విధంగా తండ్రి ప్రభు మాంసపు గుండెను మాకు అనుగ్రహించండి నా తండ్రి. నీకే స్తోత్రాలు నా తండ్రి ప్రభు. మీరు అనుగ్రహించిన ఈ రాత్రి కాలపు దినమును బట్టి మీకు స్తోత్రాలు నా తండ్రి. ఎంతో మంది చనిపోతా ఉన్నారు నా తండ్రి ప్రభు ఈ కాలంలో. అయ్యా తండ్రి ప్రభు, అయినా సరే తండ్రి ప్రభు మీరు మమ్మల్ని మీ యొక్క కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని మరలా మిమ్మల్ని మేమేకముగా కూడి స్తుతించుటకు మీరు మాకు సహాయం చేసిన విధానం బట్టి స్తోత్రాలు. నా తండ్రి ప్రభు, వర్షాలు బాగా పడుతూ ఉన్నాయి నా తండ్రి. ఈ వర్షాల కారణంగా ఎటువంటి అనారోగ్యాలు వ్యాపించకుండా నా తండ్రి ప్రభు ప్రతి ఒక్కరిని మీరు ఎక్కడ కాపుదల్లో కంచెల నా తండ్రి ప్రభు కాపాడండి తండ్రి ప్రభు. నీకే స్తోత్రాలు నా తండ్రి ప్రభు. రేపు జరగబోయేటువంటి తండ్రి ప్రభు పరిచర్యలు ఆది నుండి అంతవరకు అధ్యక్షత వహించండి. రేపు జరగబోయేటువంటి 2 నుండి 4 దాకా తండ్రి ప్రభు జరగబోయేటువంటి ఆదివారపు ఆరాధనలో మీరు తోడుగా ఉండి సహాయం చేయండి నా తండ్రి ప్రభు. పాటల్లో మీరు తోడుగా ఉన్నారు, వందనాలు. మిమ్మల్ని స్తుతించడానికి మంచి స్వరాలను మాకు ఇచ్చి ఉన్నారు, మీకు స్తోత్రాలు నా తండ్రి ప్రభు. మేము ఇప్పుడు కూడికను ముగించుకొని ప్రతి ఒక్కరూ మా స్వగృహాలకు వెళ్ళబోచుండగా రాకపోకల్లో మీరు తోడుగా ఉండి సహాయం చేయమని, మరలా నీ చిత్తమైతే వచ్చే శనివారం మేమందరం మిమ్మల్ని ఇదే విధంగా సమకూడి నిన్ను స్తుతించి గణపరిచి నా తండ్రి ప్రభు నీ యొక్క నామమును కీర్తించి నీవు మా కొరకు తండ్రి ప్రభు తెలియజేయాల్సినటువంటి మాటలు మేమందరం గైకొని కృపను అనుగ్రహించమని యేసునామం పెట్టి వేడు కొంచెం ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి దేవుని ప్రేమయు కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారి కృపయు పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము మనందరికీ ఎల్లప్పుడు తోడేండి నడిపించును గాక. ఆమేన్. అందరికీ వందనాలు. ఆమేన్ చెప్పండి. ఆమేన్ చెప్పండి.